సిటీలో ప్రశాంతంగా గణపతి నిమజ్జనాలు జరిగాయన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. సిటీలో 10 రోజుల్లో 1,80,000 విగ్రహాలు నిమజ్జనం జరిగాయన్నారు. అనుకున్న టైం కంటే అరగంట ముందే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగిందన్నారు. 10 రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. కొందరు గణేష్ మండపాల నిర్వాహకులు ట్యాంక్ బండ్ కు ఆలస్యంగా తీసుకొస్తున్నారని, ఇకపై లేట్ చేయొద్దని సూచించారు. 5 లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్లతో నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించామన్నారు సిపి సివి ఆనంద్. ఉదయం 6:30కు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమంతో ప్రారంభమయ్యి ఇప్పటికీ కూడా ఇంకా 900 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవసరం ఉంది. ఈ ప్రక్రియ కూడా సుమారుగా 40 గంటల పాటు కొనసాగుతుంది. ఈ సంవత్సరం నిన్న నిమజ్జనం కోసం దాదాపు 4,700 విగ్రహాలు మిగిలిన్నాయి. మిగతా 6,800 విగ్రహాలు 3వ రోజు నుండి 10వ రోజు వరకు నిమజ్జనమయ్యాయి. హుస్సేన్ సాగర్ లేక్ సంబంధించిన వరకు దాదాపు 1,80,000 విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో బేబీ పాండ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి, అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. ఇప్పటి వరకు 3,800 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకా 900 పెండింగ్లో ఉన్నాయి. కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. కొన్ని గొడవలు, దాదాపు 5 కేసెస్ మేము నమోదు చేశాము. రాత్రిపూట ఒకరిపైన ఒకరు పెత్తనము, ముందుకు వెళ్తామని లేకపోతే ఇతర అంశాలతో గొడవ పడడం, మేము వారిని సముదాయించి ముందుకు పంపించడం, ఇవన్నీ కూడా రాత్రి పూర్తి స్థాయిలో జరిగాయి. ఈ 10 రోజులే కాదు, దాని ముందు ఎన్నో పండుగలు జరిగాయి. అన్నీ కూడా ప్రశాంతంగా, బోనాలు కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ముహర్రం, బక్రీద్, ఇటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేకపోతే లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు ఏవి కూడా రాకుండా అందరూ ఈ సంవత్సర కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి చేశారు. ఈ ఖైరతాబాద్ గణేష్ దగ్గరే క్రౌడ్ ఎక్కువ ఉండడంతో అక్కడ మేము షీ టీమ్స్, మా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ ఎక్కువగా పెట్టడం జరిగింది. క్రైమ్ టీమ్స్ సిసిఎస్ నుండి కూడా పెట్టడం జరిగింది. ఈ ఆకతాయిల్ని భారీ ఎత్తున పట్టుకోవడం, రోజువారీగా ఒక 15-20 మంది, దాదాపు 170 వరకు నిన్న ఫిగర్ ఉండింది. ఎవరినైతే పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, కొంతమందికి పెట్టి కేసెస్ పెట్టి పంపించడం, లేకపోతే తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, ఈ విధంగా చేయడం జరిగింది. పాకెట్ పికింగ్, ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. దొంగతనాలు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, స్నాచింగ్స్, ఇవన్నీ కూడా కొన్ని జరిగాయి. సో సిసిఎస్ సంబంధించిన టీమ్స్ కూడా డిప్లాయిడ్ ఉండడంతో వారు కూడా కొన్ని కేసెస్ నమోదు చేశారు. కానీ గత సంవత్సరాల కన్నా పోల్చుకుంటే ఈసారి క్రైమ్ ఏదైతే రిపోర్ట్ అయిందో అది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఈసారి మేము ఆధునిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున వాడాము. మా మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రణాళికలో ముఖ్యంగా ఆన్లైన్ ఫామ్స్ ఒకటి మొత్తం ఆన్లైన్ చేసేసాము. ఎక్కడ కూడా హార్డ్ కాపీస్ ఇవ్వకుండా మా టీఎస్ కాప్ యాప్లో ఏదైతే ప్రొవిజన్ ఉందో దానివల్ల సూపర్విజన్ చేయడానికి చాలా సులువైంది. ఎవరెవరు వెళ్ళి చెక్ చేశారు, ఏం నమోదు చేశారా లేదా చెకింగ్ అనేది కూడా జియో ట్యాగింగ్ ద్వారా జరిగింది. ఈసారి మేము 9 డ్రోన్స్ని డిప్లాయ్ చేశాము. గత సంవత్సరం 5 చేశాము. దాంట్లో 3 హై డెఫినేషన్ డ్రోన్స్. అయితే ఈ డ్రోన్స్ ఆకాశం నుండి మాకు మంచి ఒక బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ఆ ప్రొసెషన్ ఎక్కడుంది ఏంటి, దాదాపు 35 హై రైజ్ బిల్డింగ్స్ పైన కెమెరాస్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా మంచి వ్యూస్ ఈసారి మంచి యాంగిల్స్లో మాకు లభించాయి. సో ఇవన్నీ కూడా మాకు ప్రిపరేషన్ మరియు ప్లానింగ్ కోసం చాలా సహాయం ఉపయోగపడ్డాయి. ఐటీ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాడుకోవడం అనేది ఈసారి భారీ ఎత్తున మేము చేశాం. సీఎం సర్ప్రైజ్ చేయడం మంచిదే, ఎందుకంటే మాకు అప్రమత్తత అనేది వస్తుంది అండ్ అందరు కూడా అలర్ట్ అవుతారు. ఒక విధంగా వారు కూడా ఇదంతా చూస్తున్నారని కూడా మాకు తెలుస్తుంది. సో మాకు విఐపి విజిట్స్ అనేది ఎటువంటి సమస్య లేదు. వచ్చిన ఆఫీసర్స్ అందరినీ అప్రిషియేట్ చేయడం, ఇదంతా అందరికీ